కేసీఆర్ని తొక్కుతానన్నావు కదా, తొక్కి చూపించు, కేంద్రం అడ్డం రాకుండా చూసుకుంటా. తొక్కుతానంటే ఉన్న కేసులన్నీ కేంద్రానికి అప్పచెప్పారు. సిబిఐ, ఈడీ దాంట్లోనే ఉన్నది. మరి ఎవరిని తొక్కాలి? అది మీరేం చేస్తారు మరి? సరే, ఇప్పుడు ఈయన తొక్కుతాడు, మరి మీరేం చేస్తారు? నువ్వు చెప్పినావు కేసులు మాకు అప్పచెప్పండి, 48 గంటలు అరెస్ట్ చేసి చూపిస్తామని గప్పాలు కొడుతుంది. మరి ఎక్కడ పోయా 48 గంటలు? ఇంకా అయితలేదా? లేకుంటే నీ గడియారంలో సెల్లులు అయిపోయినాయా? అరెస్ట్ చేసి చూపిస్తామని చెప్పినావు, మరి నువ్వెందుకు అరెస్ట్ చేయలే? ఇప్పుడేమో ఈ ఎలక్షన్ల టైంలో కిషన్ రెడ్డి ఇట్లా మాట్లాడతాడు. స్వలాభం కోసం తప్పితే ఎప్పుడు కూడా పార్టీ ప్రయోజనాల గురించి ఆలోచించిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. ఆయన ఒక్కడు బాగుంటే చాలు అనే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తాడు. పార్టీ ఎక్కడ పోయినా ఏం జరిగినా సంబంధం లేదు, నేను ఒక్కరిని మంచిగా ఉంటే చాలు, నేను ఒక్కరిని చల్లగా ఉంటే చాలు అనే ఒక కాన్సెప్ట్లో పనిచేస్తాడు. అట్లా ఎందుకు మరి ఇవన్నీ బట్టగాల్చి మీద వేసుకున్నాడు? హైకమాండ్ అనుమతి ఇవ్వలేదా? నీలో సత్తా లేదా? జైల్లో పెట్టడం చేత కాకపోతే రాజీనామా చేయి. ఎవరు రాజీనామా చేయాలి? కిషన్ రెడ్డి, నువ్వు రాజీనామా చేయాలి. 48 గంటలలో అరెస్ట్ చేస్తాను చెప్పినావు. ఎక్కడ పోయా నీ 48 గంటలు? ఎందుకు ఈ ఎలక్షన్లల్లో కరెక్ట్ ఇదే టైంలో మాట్లాడతావు? ఎలక్షన్లు అయిపోయినాక మాట ఉండదు, ముచ్చట ఉండదు, సైలెంట్ అయిపోతావు. అది నేనెవరికి దత్తపుత్రుడిని కాదు, నా పేరు మార్చి పిలవడం రేవంత్ దిగజారుడుతనం. నువ్వు అదే చేస్తున్నావు, కాపాడుకుంటూ వస్తున్నావు. మరి మీ చేతిలో పెట్టినప్పుడు మరి మీరు అరెస్ట్ చేస్తాం, తోకమట్ట అది ఇది మస్తు ముచ్చట్లు చెప్పారు. మరి ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? మరి దత్తపుత్రుడనే అంటారు. మరి వాస్తవమే అది. ఇప్పుడు వాళ్ళని కాపాడుతున్నది బీజేపీ కాపాడుతున్నది. మీ చేతిలో పెట్టినాక మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్లల్లో రిజల్ట్లా మీకు ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. గతంలో ఎన్ని గెలిచిరో అందులో ఒక 10% కూడా మించి గెలవరు, రాసి పెట్టుకొని. ఎందుకంటే ఏం తెలియదు అంటే, ఒకప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఒకప్పుడు ఓన్లీ సాయంత్రం పూట వార్తలు వస్తే చూసేది, పొద్దుగాల పేపర్ వస్తే పేపర్ చదివేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, నిత్యం క్షణం వాళ్ళ ఫోన్లో ప్రతిదీ కనిపిస్తున్నది. మీరు ఏం చేసుకున్నా ప్రజలు అనేది ఒక ఆలోచనలకు వచ్చిరు. ఆలోచన ప్రకారం ఖచ్చితంగా మీ భరతం పడతారు. మజ్లీస్ పేరు చెప్తే కాంగ్రెస్ పాయింట్లు తడుస్తాయి, బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని ప్రజలు గ్రహించారు. మజ్లీస్ మీరు ఇద్దరు కలిసి రాజకీయం చేస్తున్నారా లేదా? మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పురు. ఎందుకు అమాయక పౌరులను బలి తీసుకుంటున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ఎంఐఎంతో కలిసి రాజకీయం చేస్తున్నారు. ప్రతి దగ్గర ఇక్కడ బీజేపీ బలంగా లేదు కాబట్టి ఇంకా ఎంఐఎంతో ఇంకా అందరూ నిలబెడతలేరు. మొత్తం యూపీలో అన్ని స్థానాలను నిలబడతారు, బీహార్లో అన్ని స్థానాలను నిలబడతారు. పార్టీ పుట్టిన దగ్గరనేమో నిలబడరు. మెజారిటీ మైనార్టీలు ఎక్కడున్నారు? తెలంగాణలో ఉన్నారు, యూపీలో ఉన్నారు. సరే, కానీ యూపీలో ఏంది ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఏంటంటే అన్ని స్థానాలను నిలబెట్టి వాళ్ళ ఓట్లు ఎంఐఎంకు పడేస్తే మిగతా ఓట్లు మీరు వేయించుకొని అధికారంలోకి వస్తున్నారు. ఎంఐఎంను వదిలేరి, పట్టించుకోకూరి. ఎంఐఎం పేరు తెలవకుండా రాజకీయాలు చేయరు. దమ్ముంటే మీరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దాం. ఎంఐఎంను వదిలేయర్రి. ఎంఐఎం కూడా అలవాటు పడ్డది. మనకి ఎట్లయితే మనకు గడుస్తున్నది కదా, మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంత వస్తుంది, ఖర్చు పెడుతున్నారు, అంతో ఇంతో మిగులుతూనే ఉంటాయి, వెనకేస్తూనే ఉంటారు. వాళ్ళకు మంచిగా పూట గడుస్తున్నది, మీకు మంచిగా పబ్బం గడుస్తున్నది, మీరు అధికారంలో ఉంటారు, వాళ్ళకు పూట గడుస్తుంది. మధ్యలో ఎవడు బలి అవుతున్నాడు? సాధారణ పౌరులు బలి అవుతున్నారు, చదువు రానోళ్ళు బలి అవుతున్నారు. చదువుకొని కొంచెం తెలివి ఉన్నోడు తెలివి నేర్చుకొని, అమ్మాయి నా కొడుకులు అందరు దొంగలే ఇల్లు, ఇక మనమే అవలో తయారవుతున్నాము వీళ్ళ మాటలు ఈయన అన్న కాడికి జనాలు కొంతమంది అర్థం చేసుకుంటారు. అందరే దొంగలే, ఎవడు చక్కలేడు అనేది అప్పుడు జనాలకు అర్థమయ్యి అప్పుడు లాస్ట్కు కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు. ఇంకా అర్థం కాని మూర్ఖులు చాలామంది ఉన్నారు. ఆ మూర్ఖులు కొంచెం తెలివి తెచ్చుకొని ఆలోచన చేయాలి. బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎంఐఎం వాళ్ళు కావచ్చు, ఇద్దరు తెలివి తెచ్చుకోవాలి. ఏం జరుగుతున్నది రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో ఏం జరుగుతున్నది ఒక అవగాహన పెంచుకోరి. ఎవరెవరు ఒకటి. సరే, ఇప్పుడు బీజేపీకి ఎంఐఎంకి అస్సలు పడతలేదనుకో, పడనప్పుడు మరి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మరి అసదుద్దీన్ మీద ఐటీ దాడులు, ఈడీ రైట్స్ ఎందుకు జరుగుతలేవు? ఏం జరుగుతలేవు, ఎందుకు జరగవు అంటే గిందికే లోపాయికారి ఒప్పందం ఉంటుంది. వీళ్ళు ఇక్కడ కలుసుకోరు, లండన్లో అక్కడ బయటి దేశాలలో కలుసుకుంటారు, మంచిగా ఫోన్లలో మాట్లాడుకుంటారు, బయటి దేశాలలో కలుస్తారు. వీళ్ళంతా ఒకటే.
ఎంఐఎం బీజేపీ రాజకీయాలు ఫైనల్గా అల్టిమేట్ వాళ్ళు ఒక దగ్గర కలుసుకుంటారు, కానీ కింది స్థాయిలో కార్యకర్తలే కొట్టుకొని చచ్చిపోతారు. అందుకనే ఫస్ట్ కింది స్థాయిలో కార్యకర్తలు మీరు ఆలోచన చేసుకోరు. ఎందుకంటే మీ జీవితాలు తాకట్టు పెట్టకూరు. ఎవరి కోసమో, ఎవరి బాగు కోసమో, ఎవరిని రాజకీయ లబ్ధి కోసమో మీ ప్రాణాలు ఫలంగా పెట్టి మీరు కొట్లాటలకు ఫైటింగ్లకు పోకురి. ఎందుకు అవసరం లేదు. మీ కుటుంబం కోసం మీరు కష్టపడరు, మీ కుటుంబం కోసం కొట్లాడురు. రాజకీయం చేయాలనుకుంటే రాజకీయాలలో నిలబడి కొట్లాడురు, కానీ లేనిపోని అనవసరమైన పంచాయతీలకు కొట్లాడాలకు పోయి మీ ప్రాణాల మీదికి తెచ్చుకోకురి. ఎందుకంటే పైన వాళ్ళందరూ బాగానే ఉంటారు, కింద నష్టపోయేది మీరు. ఇటువంటి వాళ్ళు మస్తుగా ముచ్చట్లు చెప్తారు ఎలక్షన్లల్లో, రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాగా చేస్తారు. అందుకనే రెచ్చిపోకురు, లైట్ తీసుకోరు. అందరు అట్లా వస్తారు ఎలక్షన్లకు, పండుగలప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చినట్టుగా వీళ్ళు కూడా ఎలక్షన్లప్పుడు వస్తారు, ఒర్రుతారు, రెచ్చగొడతారు, పోతారు అన్నట్టుగా లైట్ తీసుకోరు. ఇంకా వీళ్ళు చెప్పినట్టుగా ఉరుకులాడితే వీళ్ళ కొడుకులని వీళ్ళ వారసులను రమ్మన్నారు మైదానాలకు, ధర్నాలకు, దానికి కొట్లాడలకు. వీళ్ళ పిల్లలు వస్తారు ఎవరన్నా? వీళ్ళ పిల్లలు ఎవరు రారు, గుర్తుపెట్టుకోరి. రాజకీయ నాయకుల పిల్లలు గ్రౌండ్లకు వచ్చి ఎవడు కొట్లాడు. వాళ్ళేమో యూఎస్లా, లండన్లా మంచిగా చదువులు చదువుకుంటా పాష్గా తిరుగుతుంటారు ఇంపోర్టెడ్ కార్లల్లో. మీరేమో వీళ్ళ కోసం కొట్లాడాలి. ఇది ఆ రాజకీయం. అందుకనే మిమ్మల్ని మీరు స్వార్థం అనుకోరు, ఏదని అనుకోరు. మిమ్మల్ని మీరు బాగుపెట్టుకునే దిశగా పనిచేసుకోరు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని ప్రజలు గ్రహించారు. సరే, బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు, మరి ఆ ప్లేస్ను మీరు కవర్ చేసుకోవాలంటే మీకు చిత్తశుద్ధి ఉండాలి. తెలంగాణకు తీసుకురండి, నిధులు తీసుకురండి. కేంద్రం నుంచి రావాల్సిన ఇప్పిరి, ఎక్కువ కాదు, అడిషనల్గా కూడా అవసరం లేదు. తెలంగాణకు ఎంత రావాలనో, ఎంత వాటా దక్కాలనో ఆ వాటా కొట్లాడరు దానికోసం. ఆ బీసీ బిల్లులు పాస్ చేపిరి, బీసీ రిజర్వేషన్లు. అట్లయితే మీరు తెలంగాణ ప్రజలు మీకు ఏమైనా బ్రహ్మరథం పడతారు? ఏమి లేదు కానీ మాకు ఓట్లేయిరి, ఏమి లేదు ఓటేయిరి. ఏమిటికేస్తారు ఓటు? నీకు బూడిదలు వచ్చప్పుడు కూడా కాకపోతే మీకు ఓటేసి బీజేపీలకు వేస్ట్. అది ఒకప్పుడు మేము కూడా అనుకున్నాం, అరే బీజేపీ కొట్లాడతారు దేశం కోసం, ధర్మం కోసం మహా కొట్లాడతారు అనుకున్నాం. కానీ దేశం కోసం కాదు, వాళ్ళ పార్టీని ఫండు 10,000 కోట్లు, 10,000 చిల్లర కోట్లు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఎట్లా బహుళ జాతుల కంపెనీలకు అప్పచెప్పారు, అడవులు అన్నీ, దేశాన్ని మొత్తం దోసుకున్నారు, అమ్ముతున్నారు. ఇదే జరుగుతున్నది. దేశంలో ఏమీ లేదు, పేదరికంలో ఉన్నది మన దేశం. పేపర్ల టీవీలలో చెప్తారు, కానీ వాస్తవానికి పర్ క్యాపిటల్ ప్రకారం చూస్తే మన పేద దేశం. వాస్తవం ఇది. చైనాతోనే ఉండే సమానంగా మనం ఒక 10-20 ఏళ్ళ కింద చైనా మనం ఈక్వల్గా ఉండే. ఇవాళ చైనా ఎక్కడ ఉన్నది? అమెరికా డాలర్ చైనాకు పోతే 7 రూపాయలు, అదే అమెరికా డాలర్ మన దగ్గరికి వస్తే 91 రూపాయలు. అంటే డాలర్ వాల్యూ పెరుగుతున్నది, రూపాయి వాల్యూ పడిపోతున్నది. అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోరి. డాలర్ పడిపోవాలి, రూపాయి పెరగాలనే ఆలోచనతోని ప్రభుత్వాలు పనిచేస్తలేవు. ఆ రకంగా పనిచేస్తే మనం బాగుపడతాం. వాళ్ళు పనిచేయరు, మనం బాగుపడం. మనం ఇదే పేదరికంగానే ఉంటాం. ఇదే వాస్తవం జరుగుతున్నది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అట్లనే అవుతుంది.